హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లెర్నింగ్ అరబిక్ ఇన్ తెలుగు. అదేనండి, అరబిక్ నేర్చుకోండి తెలుగులో. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? ఐ హోప్ మీరు అందరూ బాగానే ఉంటారు, బాగానే ఉండాలని కూడా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు మనం చూడండి, మనకి కొన్ని టెలికాం సర్వీస్ నుండి మెసేజ్లు వస్తుంటాయి కదా, అవి అరబిక్లో ఉంటాయి. టెలికాం సర్వీస్ నుండి కానీ బ్యాంక్ నుండి కానీ కొన్ని మెసేజ్లు వస్తుంటాయి. అయితే టెలికాం సర్వీస్ వాళ్ళు ఒకసారి ఆఫర్లు పెడుతుంటారు. ఈ పండగల టైంలో, ఈ రంజాన్ టైంలో, ఇలాంటి టైంలో ఆఫర్లు పెడుతుంటారు కదా. అలాంటి ఆఫర్లు మనకి అరబిక్లో ఉన్న మెసేజ్ని చదువుకోకపోవడం వల్ల మనకి ఆఫర్ మిస్ అయిపోతుంటాము. అయితే మనం చూడండి, ఈ విధంగా అరబిక్లో ఈ మెసేజ్ ఉంది కదా, దీన్ని మనం తెలుగులో మార్చి చదువుకోవచ్చు. అది ఎలా అంటే, చూడండి, ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళకైతే నో ప్రాబ్లం. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళకైతే నో ప్రాబ్లం. ఇంగ్లీష్ రాని వాళ్ళకైతే మనం ఈ మెసేజ్ని తెలుగులో మార్చి చదువుకోవచ్చు. చాలా ఈజీ అది. అది ఎలాగంటే, ముందు మీరు మీ ప్లే స్టోర్లోకి వెళ్ళండి. ప్లే స్టోర్లోకి వెళ్ళిన తర్వాత ఇలా ప్లే స్టోర్కి ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది కదా, గూగుల్ ట్రాన్స్లేట్ అని టైప్ చేయగానే ఈ విధంగా వస్తుంది. ఈ ఈ విధంగా వచ్చిన తర్వాత దీన్ని ఇన్స్టాల్ చేయండి. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి ఇప్పుడు దీన్ని ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేయగానే దీని ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. అయితే ఇక్కడ పైన ఇంగ్లీష్ ఉంది కదా, ఇంగ్లీష్ని మీరు అరబిక్ కింద మార్చండి. ఇక్కడ ఇంగ్లీష్ ఉంది కదా, దీన్ని తెలుగు కింద మార్చండి. ఓకే. ఇలా మార్చిన తర్వాత ఇప్పుడు మీ మెసేజ్ ఏదైతే ఉందో, ఇది చూసారా, మెసేజ్ అరబిక్లో ఉంది కదా, దీన్ని నేను ఇలా నొక్కు పెట్టుకుంటే ఇక్కడ కాపీ ఆప్షన్ వస్తుంది కింద. కాపీ చేసిన తర్వాత మళ్ళీ ఈ యొక్క గూగుల్ ట్రాన్స్లేట్ మనం ఇన్స్టాల్ చేసాం కదా, అప్లికేషన్లో వెళ్ళగానే ఇక్కడ మనం దీన్ని ట్యాప్ చేసి పేస్ట్ అని ఆప్షన్ వస్తుంది. ఇక్కడ పేస్ట్ని పట్టుకోండి. పేస్ట్ చేయగానే చూడండి, ఆటోమేటిక్గా మనకి ఇలాగా తెలుగులో చూస్తే ట్రాన్స్లేట్ అయిపోయింది. మనం దీన్ని తెలుగులో ఈజీగా చదువుకోవచ్చు. ఈ విధంగా చదువుకోవడం వల్ల మనకి ఏ అరబిక్ మెసేజ్ ఏది వచ్చినా సరే మనకి వాటి యొక్క ఏదైనా ఆఫర్లు ఉన్నాయనుకోండి, దాని గురించి మనం ఈజీగా తెలుసుకోవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ విధంగా మనం ఏ అరబిక్ మెసేజ్ అయినా ఈజీగా చదువుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మరి మన నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.